హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇక్కడ మార్నింగ్ పనులన్నీ పూర్తయిపోయాయి. అలాగే పూజ అవన్నీ చేసేసుకున్నాను కదా అండి. ఇంకా నిన్న మీరు వీడియో చూసే ఉంటారు కదా. ఇంకా పెసలు అవైతే కడిగి ఆరబోసాను కదా అండి. ఇంకా ఇప్పుడు ఎండ చాలా ఉందండి. టైం అయితే 1:30 ఏమో అవుతుంది. ఇంకా నేను తినేసి కాసేపు టీవీ చూసుకుంటూ ఉన్నానా. ఇప్పుడైతే టెర్రస్ పైనకి అయితే వెళ్తున్నానండి. మార్నింగ్ పెసర్లన్నీ కడిగి ఆరబోసాను కదా. ఇవి అలాగే ఉంటే మనకి అన్నీ కూడా క్లాత్కి ఇలా అతుక్కున్నట్టుగా ఉంటాయి అనేసి ఇట్లా ఒకసారి నేర్పడానికి అయితే పైనకి వచ్చాను. ఇలా ఆరబోసినవి ఏవైనా కూడా ఇలా మనము నేర్పుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో 1-2 సార్లు నేర్పితే సరిపోతుంది. ఎందుకంటే అవి మంచిగా ఎండకి బాగా ఆరిపోతాయండి. మనకి పెసలు తొందరగానే ఆరుతాయండి. మరి టైం ఎక్కువ పట్టదు. మనం వాటిని ఎక్కువ ఏం నానబెట్టలే కాబట్టి తొందరగానే ఆరిపోతాయి. ఇక్కడైతే నేను నోట్లో వేసుకొని చూస్తున్నాను మరి ఎట్లున్నాయి అనేసి. నోట్లో వేసుకున్నాను. మంచిగా అంటే కరకర అంటున్నాయి అన్నమాట. మంచిగా వేంపడం కూడా చక్కగా వేంపాను. అలాగే అవి కూడా చక్కగా ఎండాయండి. కానీ ఇంకా ఈవినింగ్ అయితే తీస్తాను. ఇప్పుడు తీయను. ఇప్పుడు మంచి ఎండకున్నాయి కదా. ఇంకా ఎక్కువ ఎండకి ఆరబెట్టుకుంటేనే బాగుంటాయండి పప్పులు ఏవైనా కూడా. అవి కొంచెం లోపల పచ్చి పచ్చి ఉన్నా మనకి పప్పులు తొందరగా పురుగు వస్తుంది అన్నమాట. ఇక్కడైతే నేను కిందికి వచ్చేసానండి. అసలు బయట ఎండ దారుణంగా ఉందండి. అస్సలు బయట ఉండలేకపోతున్నామన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం 1:30 2 ఏమవుతుంది అనుకుంటా అండి. ఇక్కడైతే బయటకు వచ్చేసరికి వేడి వేడి గాలి వస్తుందండి. చాలా వేడిగా దగడొస్తుందన్నమాట. ఇక్కడ తులసమ్మ దగ్గర మార్నింగ్ ప్రసాదం పెట్టాను కదా. చీమలన్నీ తినేసాయి అన్నమాట. ఇంకా నల్ల చీమలు ఉంటాయి కదా. ఇక్కడైతే మనం డైలీ పక్షులకి బియ్యం అలాగే వాటర్ అయితే పెడతామండి. ఇది నాకు చాలా అలవాటైన పని. ఇక్కడైతే బయట ఎక్కువసేపు ఉండలేక ఇంకా నేను ఇంట్లోకి అయితే వెళ్తున్నానండి. బయట చాలా వరకు వేడి గాలి ఎక్కువగా వస్తుందండి. మాకు ఒక 2 డేస్ ఏమో వర్షం పడింది కానీ ఇంకా ఎండలు మాత్రం వర్షం తర్వాత బీభత్సంగా పడుతున్నాయి. ఇంకా మార్నింగ్ గడపకి ముగ్గులు వేసుకొని చక్కగా ఫ్లవర్స్ పెట్టుకున్నానండి. పూజ చేసే ప్రతిరోజు కూడా నేను గుమ్మాలకి ఫ్లవర్స్ అయితే పెడతాను. ఇక్కడ ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంకా నేను ఆఫ్టర్నూన్ టైం తినేసి కాసేపు పైనకి వెళ్ళి పెసలను చూసి ఇదంతా చేసేసి ఇంకాసేపు అయితే పడుకున్నానన్నమాట. మా వారు వచ్చారు. మా వారికి ఇంకా తను లంచ్ చేసి ఇంకా మళ్ళీ పని ఉందనేసి బయటికి వెళ్ళారు. ఇంకా కాసేపు పడుకున్నాను. ఇప్పుడు లేచానన్నమాట. టైం అయితే ఇప్పుడు 4 ఏమో అవుతుందండి. 4-4:30 అవుతుంది. ఇంకా నేనైతే ఇంకా బయటకు వచ్చేసి ముందు బాల్కనీ అంతా కూడా ఊడుస్తున్నానండి. చెప్పాను కదా మాకు ఇక్కడ పక్షులు బాగా గూలు పెడుతున్నాయండి. వాటి వల్ల ఏంటంటే చెత్త ఎక్కువ పడుతుందన్నమాట. ఎక్కడెక్కడి నుంచో గడ్డి కానివ్వండి ఏంటో అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పడేస్తున్నాయి. అంటే వాటికి అందుబాటులో కింద దగ్గర పడేస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి పైనకి షిఫ్ట్ చేసుకుంటున్నాయండి. ఇంకా నేను అదంతా కూడా ఒక పక్కన కుప్పలా చేశాను. ఆ చెత్త అసలు బయట వేయలేదండి. ఎందుకంటే మళ్ళీ తీసుకొచ్చుకుంటాయి కదా. అవి ఇక్కడే అందుబాటులో ఉంటే మళ్ళీ తీసుకొని పైన పెట్టుకుంటాయి అనేసి. ఇక్కడైతే చేసుకోవడం ఇదంతా అయిపోయిందండి. మా తులసమ్మ చెట్టు చూసారా ఎలా అయిపోయిందో. అసలు ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. అస్సలు చెట్టు ఇంత ముందులాగా ఉండట్లేదండి. అంటే నేను 2 టైమ్స్ అందులో ఉన్న మట్టి కూడా మార్చానండి. ఇప్పుడు కాదు, ఒక 1 ఇయర్ బ్యాక్ మట్టి అంతా మార్చేశాను. మళ్ళీ ఒకసారి మట్టి మార్చాలా? ఏదైనా టిప్ ఉంటే మాత్రం చెప్పండి. తులసమ్మ చెట్టుని ఇలా చూస్తే ఏదోలా ఉందండి. ఎప్పుడు మా ఇంటి ముందు తులసి చెట్టు పచ్చగా నీట్గా నిగనిగలాడుతూ ఉండేదండి. అసలు ఇట్లా ఎప్పుడూ లేదన్నమాట. అంటే ఆకులన్నీ పోయి చెట్టు మొత్తం ఇట్లా ఎర్రబడినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇంకా వర్షాకాలంలో అయితే కొత్త తులసి మొక్క పెడదామనుకుంటున్నానండి. సో ఇంకా బయటంతా చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో అయితే ఊడుస్తున్నానండి. ఇంకా ఇల్లంతా చేసుకోవడము, ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి కదా మనకి. ఈవినింగ్ అయిందంటే ఇల్లంతా ఊడుస్తున్నాను. నేను ఊడ్చే టైంలో మా వారు వచ్చారన్నమాట. ఇంకా తను వచ్చి పిలిచేసరికి నేను వెళ్ళి ఇంకా డోర్ తీశాను. ఇంకా మా వారు ఈ టైంకి వచ్చారంటే తనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఏదైనా చెయ్యాలన్నమాట. అంటే ఈవినింగ్ స్నాక్ లాగా. ఇంకా అంటే పుచ్చకాయ ఉందండి ఫ్రిడ్జ్లో. ఇది ఇంకా కట్ చేసి ఇస్తాను మా వారికి. ఇంకా తనకి ఉడకబోస్తుందంట. ఫ్యాన్ వేయాలంటే నేనే ఒక 2 మినిట్స్ ఆగు, తొందరగా ఇదంతా చేస్తాను, ఆ తర్వాత వేసుకో అని చెప్పాను అన్నమాట. ఇంకా మా వారితో మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే ఫాస్ట్గా హాల్ అంతా కూడా ఊడ్చేసానండి. మరీ ఎంత డస్ట్ ఏం లేదు, నేను మార్నింగే ఊడ్చాను. కాకపోతే మాకు తెలుసు కదా రోడ్ సైడ్ మన హౌస్ కాబట్టి
మనకి ఇంతో అంతో కంపల్సరీ దుమ్ము అయితే ఇంట్లోకి వస్తుందండి. ఇంకా నాకు ఊడవడం అలవాటు కాబట్టి ఇంకా అదంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఊడ్చేసుకొని అయిపోయాక మా వారిని అయితే ఫ్యాన్ వేసేసుకోమన్నాను. ఇంక ఇక్కడ చూసారా సింక్లో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయండి. గిన్నెలన్నీ తోమేసుకోవాలి. అలాగే స్టవ్ పైన గ్రానైట్ పైన అంతా స్ప్రే చేశానన్నమాట. ఇంక ఇదంతా కూడా తుడుచుకుంటాను. తుడిచేస్తే ఇదంతా నీట్గా అవుతుందండి. ఇంక ఇదంతా స్ప్రే చేశానన్నమాట ముందే. అంటే ఒక 5 మినిట్స్ ముందే చేసామనుకోండి, ఏవైనా పడినవి అంటే అప్పుడప్పుడు రైస్ కానివ్వండి, ఏమైనా కర్రీ లాంటివి పడతాయి కదా, అవి అలాగే ఎండిపోతాయి. మనం కొంచెం స్ప్రే చేసి వదిలిపెడితే అవి కొంచెం నానతాయి అన్నమాట. మనం తుడిచేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా జరుపుకుంటూ మొక్కలు ఉన్నాయి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం అటు ఇటు జరుపుకుంటూ అవన్నీ కూడా నేను మళ్ళీ తుడిచేసుకున్నానండి. ఇంకా మా వారికైతే వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చాను. మా వారు తినేశారు. ఇంకా నా కోసం అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇంకా మా వారికి స్వీట్ తిన్నారు కదా, ఇంకేదైనా తిందామనేసి, అంటే మనకి ఇంట్లో ఉంది కదా బూందీ మిక్చరు, ఇంతకుముందు చేసింది, ఇంకా అది తింటాననేసి ఇంకా స్పూన్ అలాగే చిన్న బౌల్ అయితే తీసుకొని వెళ్తున్నారన్నమాట. ఇంకా అది డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటాయి అవన్నీ కూడా, స్నాక్స్ ఏవైనా కూడా. ఇంకా మా వారు ఇంటికి వస్తే తనకి ఏదో ఒకటి తినాలన్నమాట. అంటే తినడం అంటే అట్లా స్నాక్ లాగా తినడం అలవాటండి, మా పిల్లలకైనా మా వారికైనా. ఇంకా వాళ్ళు ఎప్పుడో ఒకసారి పాపం ఉంటారు కాబట్టి వాళ్ళైతే అడిగింది అయితే చేసిస్తాను వెంటనే కూడా. ఇంకా మా వారు పెద్దగా ఏం తినరు, అలా ఆయనకి కొన్ని ఇష్టం ఉంటాయి. ఆ కొన్ని అయినా అడిగిన వెంటనే చేసి పెడతానన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ ఇదంతా కూడా తుడిచేసుకున్నాను. ఇంకా తర్వాత గిన్నెలు కడిగేస్తున్నానండి. గిన్నెలు కూడా మరీ ఎక్కువ ఏం లేవు, కొన్నే ఉన్నాయి. కానీ ఇంకా అవన్నీ కూడా తోమేసుకోవాలి. ముందే అందులో వాటర్ పడతాం కదా, గిన్నెల్లో వాటర్ పట్టి ఉంచుతాం కాబట్టి అవి నానిపోతాయి కూడా, మనకి తోముకోవడం కూడా ఈజీ అయిపోతుంది. ఈ మధ్య ఏంటంటేనండి ఎక్కువగా నిలబడి గిన్నెలు కడిగేయడము ఇవన్నీ చేసినప్పటికీ నడుము కొంచెం నొప్పిగా అనిపిస్తుందండి. నేనైతే అసలు ఇంకా ఈ గిన్నెలు బయట పెట్టేసుకొని చక్కగా కూర్చొని తోముకుంటే బెటరా అని అనుకుంటున్నాను. కాకపోతే మనకి ఇక్కడ ఉన్నంత కంఫర్ట్ మళ్ళీ అక్కడ ఉండదేమో కూర్చొని చేస్తే అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం గిన్నెలు తోమిన దగ్గర మళ్ళీ అదంతా అంటే అంతా కూడా వంటల నీళ్ళు ఉంటాయి, అవన్నీ ఊడ్చుకోవాలి, అదంతా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ అదంతా కూడా నీట్గా కడగాలండి బయట ఇలాంటి పనులు చేస్తే, లేకపోతే అక్కడ నుండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, గిన్నెలు కడిగిన స్మెల్. అట్లా ఆలోచిస్తున్నాను అన్నమాట. ఇంకా మా వారితో నేను అదే చెప్తున్నాను, గిన్నెలు తోమడం ఏంటో కానీ ఎక్కువసేపు నిలబడితే అలా అనిపిస్తుంది నాకు అని చెప్తూ మా వారితో ఏదో టాపిక్ మాట్లాడుతున్నానండి. ఇంకా పిల్లలు ఫోన్ చేస్తారు కదా హాస్టల్ నుండి, దానికి సంబంధించింది మాట్లాడుకుంటున్నాము. ఇంకా మా బాబుకి ఈ మధ్య ఎగ్జామ్ అయితే అయిపోయిందండి, మళ్ళీ మేలో ఉంటుందంట. ఇంకా వాడికి ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తావా అని అడిగితే రాను అని చెప్పాడంట. సర్లే మన ఇష్టం అని చెప్పారు మా వారు. ఇంకా మేము ఏదో టాపిక్ అలాంటివి మాట్లాడుకుంటూ, ఇంకా మా వారు ఉంటే ఏంటంటే నేను ఇలా మాట్లాడుకుంటూ పనులు చేస్తానండి. అంటే నాకు చాలా వరకు టైంపాస్ అవుతుంది. పిల్లలు ఉంటే పిల్లలతోటి, పిల్లలు లేకపోతే మా వారు కూడా లేకపోతే ఇంకా అంతే, ఇంకా సీరియల్స్ ఏదో ఒక మ్యూజిక్, ఎక్కువ శాతం నేనైతే సాంగ్స్ వినుకుంటూ ఈ పనులన్నీ చేస్తానండి. టీవీలో పెట్టుకుంటాను, లేకపోతే ఫోన్లో కూడా ఏమైనా సాంగ్స్ పెట్టుకొని వీటిని వింటూ చూస్తూ ఇంకా ఈ పనులన్నీ చేసేసుకుంటాను. ఇంకా అలా మా వారితో అయితే కాసేపు మాట్లాడేశాను. ఇంకా తనైతే సరే మరి నేను వెళ్తా అనేసి మా వారు వెళ్ళారన్నమాట. ఇంక ఇక్కడ మిగిలిన గిన్నెలన్నీ కూడా నేను కడిగేసుకున్నానండి. చూసారా బయట అయితే ఇప్పుడు కొంచెం చల్లబడిందన్నమాట. టైం అయితే 5:30 ఏమవుతుంది. ఇంకా బయట చూసారా ఈ మధ్య ఏంటంటే కోతులు మళ్ళీ వస్తున్నాయండి, ఎక్కడి నుండి వచ్చాయో తెలీదు. మళ్ళీ 2-3 కోతులు వచ్చాయి. డోర్ ఓపెన్ చేసి ఉందంటే ఇంకా అవి లోపలికి వస్తాయండి. ఇంకా వాటిని చూసి నేను భయపడి దాక్కోవాల్సిందే, అట్లా ఉంటుందన్నమాట వాటితోటి. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసుకోవడము, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మన హౌస్ చూసుకున్నప్పుడు. ప్రతిసారి కూడా కిచెన్ అయితే ఇలా ఉంటే మన లేడీస్కి అదొక తృప్తి అండి. ఎంతో అసలు మనకి ఎంతో పెద్ద భారం దిగిపోయినట్టు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? నాకైతే అలాగే ఉంటుందండి. ఇంకా గిన్నెలు తోమేసరికి కొంచెం అలసిపోయాను కదా అనేసి ఇంకా నేనైతే అంబలి తాగడానికి గ్లాస్ తీసుకున్నానండి. ఇంక ఈ మధ్య డైలీ అంబలి చేస్తున్నాను కదా,
నాకేంటంటే అంబలి చాలా అలవాటండి. ఇప్పుడే కాదు, నాకు చిన్నప్పుడు కూడా మా అమ్మ చేసినప్పటి నుంచి అలవాటు. అలాగే నా పెళ్ళైనాక మా అత్తగారింట్లో కూడా అంబలి చేసేవాళ్ళు. మా మామయ్య, మా అత్తమ్మ అందరూ తాగేవాళ్ళన్నమాట. ఇంకా మా బావ వాళ్ళ పిల్లలు చాలామంది, ఇంకా చాలామంది తాగుతారండి. అంబలి తాగడం ఏదో చీప్గా అన్నది ఏం కాదు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరి బాడీ చాలా హీట్గా ఉంటుంది. అంబలి తాగడం వల్ల ఏంటంటే మన బాడీ చలవ చేస్తుందండి. మన బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా జొన్న పిండితో చేసింది అయితే ఇంకా ఆరోగ్యానికైతే మంచిదండి. అంటే షుగర్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాగి జావ ఎలా తీసుకుంటారో ఇలా జొన్న రొట్టె కానివ్వండి, జొన్న గటక, అలాగే జొన్న పిండితో చేసిన అంబలి ఏ రెసిపీలైనా తీసుకుంటే మాత్రం చాలా మంచిదండి. చాలామంది నేను విన్నాను, అంబలి తాగుతారా అని అంటారండి. ఏంటండి అసలు అంబలి అంటే అంత మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అదంతా చీపా? అసలు ఈ రోజులల్లా చాలా కోటీశ్వర్లు తాగుతున్నారండి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అలా కాకుండా ఇది పూర్వం నుంచి పెద్దవాళ్ళు తాగిందే, ఇది అందరికీ తెలిసిందే. చాలామందికి ఇష్టం, చాలామంది హెల్తీగా కూడా ఉంటారు. నా వరకైతే అలా ఉండదండి. నేను చిన్నప్పటి నుంచి ఫాలో అయినవన్నీ తినడం, తాగడం లాంటివి అయితే చేస్తాము. సో ఇంకా నేనైతే డోర్లు పెట్టేసి ఇంకా నేను పైనకి వెళ్తానండి. ఇంకా టెర్రస్ పైన మనం మార్నింగ్ కడిగి ఆరబోసుకున్న పెసర్లు ఉన్నాయి కదా, ఇవైతే చక్కగా ఆరిపోయాయి అన్నమాట. ఇంక ఇప్పుడు ఈవినింగ్ కూడా అయిపోయింది కదా, ఇంకా టైం అయితే 6:30 ఏమో అవుతుంది, 6 ఏమో కావచ్చు. ఇంకా చల్లబడిపోయింది, ఇదంతా నీడొస్తుంది అన్నమాట ఈవినింగ్. ఇంకా ఆరిన ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఇంకా ఇవి తీసుకొని ఇంకా ఇంట్లో పెట్టేస్తే అయిపోద్దండి. ఇంకా వీటిని పెద్దగా చెరగాల్సిన పని ఏం లేదన్నమాట. చెరిగితే చెరగవచ్చు, ఎందుకంటే మనకేదైనా దుమ్ము పడుతుంది కాబట్టి చెరగవచ్చు. ఇంకా మళ్ళీ మనం ఈ పప్పు చేసుకునేటప్పుడు అస్సలు మనకి ఇంకా అంటే కడిగినా కూడా గాలించాల్సిన పని లేదు. మామూలుగా వాటర్లో వేసి కడిగి మనము చేసుకుంటే సరిపోతుందండి. మాకు ఈ పప్పు చాలా రకంగా తింటాము. ఇంకా రీసెంట్గా అయితే బీరకాయలు తీసుకొచ్చారు కదా, ఇంకా బీరకాయ పప్పులో కూడా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇంకా నేను మా వారు తీసుకొచ్చారన్నమాట. ఇంకా నాకైతే ప్రజెంట్ కొంచెం ఉంది పప్పు, అంటే పూర్తిగా అయిపోయే వరకు నేను ఉండనండి. అంటే మనకి డబ్బాలలో కొంచెం ఉంది అనగానే మిగిలిన పప్పులన్నీ రెడీ చేసుకుంటానన్నమాట. ఇంకా బీరకాయ పప్పులో కనుక బీరకాయలో ఈ పప్పు వేసి చేసామంటే చాలా బాగుంటుందండి. మనకి షాప్లో పప్పు కంటే ఈ పప్పులు చాలా రుచి ఎక్కువగా ఉంటుందన్నమాట. నిజానికి ఇవి ఒకసారి అలవాటు అయ్యామనుకోండి, మనం ఇలా న్యాచురల్గా అంటే ఇక్కడ మన ఊర్లో తీసుకున్న వాటిని తినడం అలవాటు అయ్యామనుకోండి, ఇంకా షాప్లో అస్సలు తినమండి. ఆ పప్పులు అసలు ఎంత బాగా చేసుకున్నా కూడా వీటంత రుచి అస్సలు రాదు. మా పిల్లలకి చెప్తే అస్సలు వినరండి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇదంతా పొట్టు కూడా పోతుందండి. ఇవి పాత పెసలు కదా, వీటిని ఇంకా వేంపి నేను కడిగి ఆరబోసాను కాబట్టి వీటికి ఉన్న పొట్టు అంతా కూడా తొందరగా పోతుంది అన్నమాట. కొత్త పెసర్లకి అంత ఈజీగా పోదు, కానీ పాత పెసర్లకి పొట్టు తొందరగా పోతుంది. ఇంకా బాగుంటుందండి. కాకపోతే మా పిల్లలు ఏంటంటే తినరన్నమాట. వాళ్ళకు కొంచెం నల్లగా కనిపించడము అట్లా ఉండేసరికి తినరు. కాకపోతే మేమిద్దరమే తింటాము. పిల్లల వరకు అయితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వరకు షాప్లో పప్పు తీసుకొస్తాము. మెల్లిమెల్లిగా పిల్లలకు అలవాటు చేద్దాం అనుకుంటున్నాము. ముఖ్యంగా మా పిల్లలిద్దరికీ పులగంలో తినడం అయితే ఇష్టం అండి. అంటే పులగం చేస్తాను కదా ఈ పప్పుతో, అలా అయితే తింటారు. నార్మల్గా నేను పప్పు చేసినప్పుడు బీరకాయలో వేసినప్పుడు ఇట్లా తినరండి. అదేంటో ఇంకా వాళ్ళ అలవాటు. ఇక్కడైతే చక్కగా ఆరిపోయాయి. ఇవి రేపు చల్లారిన తర్వాత వీటిని విసిరించుకుంటే మనకి మంచి పప్పు వస్తుందండి. నాకైతే ఇది దాదాపు 3 months వరకు అయితే అవుతుందండి పప్పు, చాలా రోజులు. ఎందుకంటే మరి పప్పులు ఎక్కువ ఏం తినము, కాకపోతే మనకి ఉండాలి అన్నట్టుగా పప్పులు ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాము. ఇంకా మాకేంటంటే చాలా వరకు వెజిటేబుల్స్ ఎక్కువ తింటామండి, కూరగాయలు. మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు చికెన్లు, మటన్లు, ఫిష్ చాలా ఇలాంటివి తింటాం కాబట్టి మనకి పప్పులు మరీ ఎక్కువగా ఏమీ అయిపోవు, చాలా తక్కువనే. కాకపోతే నా దగ్గర ప్రతి ఒక్క రకాల పప్పులు అయితే ఉంచుకుంటానండి. ఎప్పుడు ఏది కావాలన్నా మనకు ఆ పప్పులు మన ఇంట్లో ఉంటాయి. చిక్కుడు పప్పు, అనపప్పు ఇట్లాంటివన్నీ అండి. ఇవి ఒకప్పుడు చాలామంది తినేవాళ్ళు, ఇప్పుడు అవి దొరకక సరిగ్గా తినట్లేదు. మనకి ఇంకా పల్లెలలో కంటే సిటీల్లోనే అన్నీ దొరుకుతాయండి. ప్రతివి మనకి మంచి ప్యాకింగ్తో వస్తాయి కాబట్టి అన్నీ దొరుకుతాయి.
ఇంకిక్కడ కొన్ని బబ్బర్లు కూడా వేరే ఒక గంజిలో తీసి పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే బబ్బెర పప్పు కూడా విసిరించుకుందామని. బబ్బెర పప్పుతో చాలా వరకు మేమైతే గారెలు చేసుకుంటామండి, చాలా ఇష్టం. పెసరి గారెలు, బొబ్బరి గారెలు అట్లా చేసుకుంటాం. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఈవినింగ్ పూజ చేసేసుకున్నానండి. ఇంకా చూసారా, ఇంకా దేవుడి దగ్గర దీపం వెలిగించుకున్నాను. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నానండి. ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాక చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే అన్నమాట. ఇంకా మా వారైతే రాలేదు, తను రావడానికి కొంచెం లేట్ అవుద్దని చెప్పారు. ఇంక ఇక్కడైతే ఇవి మనకు రీసెంట్గా ఇక్కడ మొక్కలు పెట్టానండి. ఇవి ఇంట్లో ఉండే కదా ఇంతకుముందు, వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇంట్లో ఉంటే ఏంటంటే కొత్తగా ఆకులు రావట్లేదండి, ఉన్న ఆకులే పాడైపోతున్నాయి. సర్లే వాటికి ఎండ కరెక్ట్గా ఉండాలి కదా అనేసి మళ్ళీ తీసుకొచ్చి బయట పెడుతున్నాను అన్నమాట. ఇంకా బయట పెట్టిన దగ్గర నుండి చెట్లు మంచిగా అవుతున్నాయండి. ఇక్కడ మనం ఇంతకుముందు గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకునే వాళ్ళం కదా అండి. నేను ఇక్కడ ఈ మధ్య పెట్టట్లేదు. ఎందుకు అంటే మా పిల్లలైనా మా వారైనా ఈ డోర్ని ఇలా పెద్దగా తీస్తారండి. ఇలా ఇలా వెడల్పుగా అటు నెట్టేసరికి దీపపు కుందులు 2-3 సార్లు ఇట్లా కింద పడిపోయాయి అన్నమాట. ఇంకా దీపపు కుందుల్లోంచి నూనె అదంతా కింద పోయేదండి. ఇంకా పోయితే పోయిందిలే ఆయిలే అనుకున్నాను. కానీ ఒకవేళ అక్కడ మన అడుగు పడి ఏమైనా కింద పడ్డామనుకోండి, జారి ఏమైనా ఉందా ఇంకా. సో ఇంకా అట్లా 2 సార్లు అయితే ఆయిల్ పోయేసరికి ఇక్కడ ముందు మనకి ఇట్లా బ్లాక్ గ్రానైట్ ఉంటుంది కదా, అదంతా జిడ్డు జిడ్డు అయిపోయిందండి. ఇంకా అప్పుడు మా వారు అన్నారు, ఇప్పుడు ఇక్కడ పెట్టకు, ఒకవేళ ఏదైనా అంటుకుందనుకో పక్కకి పక్కకి మనకి మొక్కలు ఉన్నాయి కదా, కుండీ లాంటివి ఏమైనా అంటుకుంటే బాగుండదు అనేసరికి ఇంకా పెట్టడం మానేశాను. ఇక్కడైతే ఇది మన ఆర్సీ దర్వాజా చూపిస్తున్నానండి. మాకైతే ఇక్కడ పైన ఇలా విఘ్నేశ్వరుడు అయితే ఉంటాడండి. 2 వైపులా ఏనుగులు ఉంటాయి, అలాగే స్వస్తిక్ ఉంటుంది, మనకి మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఇంకా మనకి ఇటువైపు అన్నమాట. మేమైతే ఇది గంగవాకిలు అంటామండి. చాలా శ్రేష్టం గంగవాకిలు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇక్కడ మేమైతే ఈ వైపున ఆర్చి పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇంటి ముందు ఎంట్రన్స్లో పెట్టలేదు, అది ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మా వారు రావడానికి లేట్ అవుతుంది అనేసి నేనైతే కాసేపు బయటికి వెళ్ళి కూర్చుందామని ఇటు బ్యాక్ సైడ్ వచ్చానండి. చూసారా మన మెయిన్ రోడ్ సైడ్ ఎలా ఉంటుందో. ఇంకా ఈ టైం ఈవినింగ్ అయిందంటేనండి ఫుల్ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయండి, గోలగోల. కాసేపు కూర్చుందామని వచ్చాను కానీ ఇంకా వీటి సౌండ్కి నాకు ఇంకా ఉండాలనిపించలేదు. జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చున్నాను, ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోయాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.